మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి సాగుతున్న ఒక వ్యూహాత్మక యుద్ధం ఇది. ఒక మతపరమైన ఉన్మాదంతోనో లేదో విద్రోహ చింతనతోనో మన ఆహారపు అలవాట్లలో విషం కలిపి హిందూ సమాజాన్ని శారీరకంగా బలహీనపరచడమే ఈ ముఠాల అంతిమ లక్ష్యం కావచ్చు. మార్కెట్లో స్వచ్ఛమైన పాలు, పాల పదార్థాలు ధరలు అందరికీ తెలిసినవే. 1 కేజీ స్వచ్ఛమైన కోవా తయారు చేయాలంటే ఎన్ని లీటర్ల పాలు కావాలి, దానికి ఎంత శ్రమ కావాలి అనేది మన గ్రామీణ భారతానికి తెలియనిది కాదు. 10 గ్రాముల స్వచ్ఛమైన కోవా ధర కనీసం 4 రూపాయల వరకు ఉంటుంది. ఒక కోవా బన్ తయారీలో వాడే 50 నుంచి 100 గ్రాముల కోవాకు అయ్యే ఖర్చు కనీసం 30 రూపాయలు. మరి అటువంటప్పుడు 10 రూపాయలకే కోవా బన్ ఎలా దొరుకుతుంది? 10 రూపాయలకే బన్ ఇస్తున్నాడంటే అందులో ఉన్నది కోవా కాదు, అది ఒక రసాయన బాంబు. యూరియా, డిటర్జెంట్, పామాయిల్ మరియు ఇతర ప్రాణాంతకమైన కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన ఆ సింథటిక్ పదార్థాన్ని మనం కోవా అని నమ్మి తింటున్నాం. ఇది కేవలం వ్యాపార మోసం కాదు, ఇది మన దేశపు యువతను, భావితరాలను శారీరకంగా బలహీనపరచడానికి సాగుతున్న జిహాదీ వ్యూహంగా మనం చూడాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. మరి ఆ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవాడు దేశానికి శత్రువు కాక మరేమో కాదు. ప్రజల్లో సానుభూతి అనేది ఒక బలహీనతగా మారిపోయింది ఈ మధ్య. పాపం ఆ చిరు వ్యాపారి బతుకుతెరువు కోసం చేస్తున్నాడు కదా అని మనం చూపించే సానుభూతి నిజానికి ఆ కల్తీ కేటుగాళ్లకు లైసెన్స్ ఇస్తున్నట్లు అవుతుంది. సానుభూతి మన ఆరోగ్యం మీద ఉండాలి, మన బిడ్డల భవిష్యత్తు మీద ఉండాలి, మన ధర్మం మీద ఉండాలి. ఆహారంలో విషం కలిపేవాడు ఎవరైనా సరే వాడు సామాజిక ద్రోహి, దేశద్రోహి.